హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెరీ స్పెషల్ రెసిపీ అన్నమాట. పనసపొట్టుతో కూర అంటేనే పండగ అంటే పనసపొట్టు బిర్యానీ అంటే మరి విందు భోజనమే కదా. ఎక్కడో విందు భోజనాల్లో తప్పితే రేర్గానే దొరుకుతుంది మనకి. చాలా టేస్టీయే కాదు, చాలా రేర్ రెసిపీ అనమాట. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఇది తిన్నారంటే దాన్ని ఇంకా మళ్ళీ ముట్టుకోరు. అంత టేస్టీగా ఉంటుంది. మనకు అరుదుగా దొరికే ఈ బిర్యానీ తయారు చేసుకోవటానికి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. పనసకాయ కొయ్యగానే దానికి పాలు గారుతూ ఉంటాయండి. కొంతసేపు పక్కన పెట్టేసి ఉంచి తొడిమ కోసేసి ఈ పైన ఉండే చెక్కునంతా కోయటానికి ముందుగా చేతికి, కత్తికి కూడా నూనెను, పసుపు కలిపి తర్వాత చెక్కంతా చెక్కేసిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి మనకి పావు కేజీ ముక్కలొచ్చాయి. ఈ ముక్కల్ని ముందుగా ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి వీటిని తీసుకొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కొంచెం పసుపు రాసే ఉంచాము, అయినా అది సరిపోదు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీనికి పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసి దీన్ని 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే 70-80% మాత్రమే ఉడికంటే మనం బిర్యానీలో దమ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి అలా ఉడుకుంటే సరిపోతుంది. అవి ఉడికేలోపు మనం వీటికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి పేస్టు, వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకులు, కొద్దిగా షార్జీరా, అనాస పువ్వులు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు అంటాం కదా, అది కొద్దిగా, యాలకులు 2, దాల్చిన చెక్క కొంచెం. వీటిని చాలా లైట్గా వేసుకోవాలండి. ఇందులో కొంచెం జీరా పౌడరు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చీల్చుకొని పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును వేయించి పెట్టుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే సన్నగా చీల్చిన ఉల్లిపాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది సాఫ్రాన్ వాటరు, కొద్దిగా గరం మసాలా. ఇది నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను, కొన్నదైనా వేసుకోవచ్చు. 1 కప్పు పెరుగు, తర్వాత కొత్తిమీర, వీటన్నిటిని రెడీ చేసుకున్నాక మనం ఇవి ముక్కలు ఎలా ఉడికినాయో చూసేద్దామా. ఉడికిపోయినాయండి ఆల్మోస్ట్. ఇలా గుచ్చగానే దిగిపోయిందంటే 70-80% ఉడికినట్టే. ఇంకా దీన్ని ఆపేసేసి వీటిని డ్రైన్ అవుట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అంటే ముక్క ఉడికిపోయింది బాగా. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇవి డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 1 పావు కప్పు ఆయిలు, అలాగే మంచి స్మెల్ రుచి కోసం 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. మంచి దేశీ నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ అప్పటికప్పుడే చేసుకోవాలండి. ఎప్పుడో చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ బాగుండదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం డ్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను వేసుకుందాం. ఇవి కూడా వేసేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కొత్తిమీర, పుదీనాని కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని వేసేసుకుందాం ముందు. అవి కొంచెం వేగాలి కాబట్టి పచ్చి వాసన లేకుండా ఈ ముక్కల మధ్యలో వాటిని వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసేసామనుకోండి ఇంకా ముందే వేగిపోతాయి చక్కగా. నేను తర్వాత వేస్తున్నాను, మీరైతే ముందే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అది కొంచెం వేగగానే ఉల్లిపాయలు వేసేయండి, అప్పుడు ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటే ముక్కలకు కూడా పడుతుంది. కొంచెం సాల్టు, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి ఇవి కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, తర్వాత బిర్యానీ మసాలా అండి. ఇది ఇంట్లో తయారు చేసుకుంది, మన ఛానల్లో ఉంది. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, ఎన్ని మసాలాల్లో కూరలు, ఎన్ని బిర్యానీలైనా చేసుకోవచ్చు అని ఒక పౌడర్ చేసి తయారు చేసి పెట్టాను. ఇది వీలైన వాళ్ళు చూడండి ఒకసారి. ఈ పౌడర్ ఉంటే చాలు, మనం ఎన్ని రకాల బిర్యానీలైనా చేసుకోవచ్చు. లేదా కొన్నదంటే అదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, వీటిని సన్నగా చీరుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేస్తే మనకి క్రిస్పీగా ఉండే ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అని వస్తాయి. వీటిని వేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా ఉండి దీనిలో తడి ఉంటుంది కదా ఈ ముక్కల్లో, అది పోయే వరకు వేగనిచ్చి మనం తీసుకున్న ఈ తియ్యటి కప్పు పెరుగుని వేసేయాలి. ఇందులోనే వేసేసి బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇది వేసిన తర్వాత ఇదంతా ఈ గ్రేవీలంతా పెరుగుతో కలిసి ముక్కలకి బాగా పడతాయి. అలా కలుపుతూ ఉంటే ఈ పచ్చిమిర్చి కూడా వేగినట్టు కాకుండా, ఉడికినట్టు కాకుండా క్రంచీగా భలే ఉంటాయండి కొరుక్కునేటప్పుడు. చాలా బాగుంటాయి ఇలా వేస్తే. ఇవి బాగా మసాలాలంతా పట్టే వరకు ఒక 2 మినిట్స్ ఉడకనియాలి.
ఈలోపు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇవి కూడా వేసేసి ఒక్క నిమ్మ చెక్క పిండాలి ఇందులో పులుపు కోసం. ఈ టేస్ట్ చాలా బావుంటుందండి. నిమ్మకాయ పిండటం వల్ల భలే టేస్ట్ వస్తుంది. ఇది పిండేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ వేగనిద్దాం. బాగా కలిపేసేసి ఈ గ్రేవీ ఎంత ముక్కలకి పట్టాలంటే ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసి ఉడకనిద్దాం ఇన్ని వాటర్‌లో. అప్పుడు గ్రేవీ అంతా బాగా పడుతుందనమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికితే చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఆల్రెడీ రైస్‌ని కడిగి నానబెట్టి ఉంచుకున్నాం గదా! ఆ రైస్‌ని వేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా తెరులుతూ ఉన్నప్పుడు అందులోకి ఈ మనం తీసుకున్నాం గదా మసాలాలు, అవన్నీ హోల్ గరం మసాలా ఏసేయాలి. చాలా తక్కువ మసాలా ఏసుకోవాలండి ఇందులో. ఎందుకంటే మనకి పనసకాయ టేస్ట్ తెలియాలంటే బిర్యానీ మసాలాలు ఎక్కువ ఉండకూడదు. అందుకని కొద్ది కొద్దిగా వేసుకోండి. అవేసి బాగా మరగనివ్వాలి. ఈ ఇందులో ఉన్న సారమంతా వాటర్‌లోకి దిగిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న ఈ రైస్‌ని నీళ్లు లేకుండా తీసేసుకుంటూ ఇందులో ఏసేద్దాం. ఈ రైస్ కూడా అండి ఎక్కువ ఉడకకూడదు. 70, 80% ఉడికే వరకే ఉడికించుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఈ బిర్యానీ మసాలా అంతా ఇప్పుడు తీసేస్తారండి. అక్కర్లేదనుకుంటే రసం అంతా దిగిపోయి ఉంటుంది గదా ఆల్రెడీ. అందుకని అవసరం లేదనుకుంటే అవన్నీ తీసేయొచ్చు కూడా. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ ఎక్కువ వేద్దాం. ఎందుకంటే ఈ వాటర్‌లో కొంచెం వెళ్ళిపోతుంది. అంతా వాటర్ తీసేస్తాం కదా! అందుకని కొంచెం ఎక్కువేస్తే రైస్‌కి సరిపోయేంతే పట్టుకుంటుంది. ఇందులో కూడా మిగిలిన సగం చెక్క ఉంది కదా! ఆ నిమ్మకాయ ఇందులో పిండేద్దాం. రైస్‌కి కూడా నిమ్మకాయ పిండితే మంచి టేస్టు, ఫ్లేవరు యాడ్ అవుతాయండి. ఇలా నిమ్మకాయ పిండటం వల్ల తెల్లగా ఉంటుంది రైసు, పొడి పొడిగా కూడా వస్తుంది. చూసారా? ఇలా 70, 80% ఉడికితే చాలు. ఇంకెక్కువ ఉడకకూడదు. ఇప్పుడు దీన్ని ఆపేసేసి పక్కన పెట్టేసుకొని మనం ఈ మసాలా రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది ఇప్పుడు. ఇందులో మనం ఈ సగం ఉడికించుకున్న రైస్‌ని వేసుకోవాలి. అయితే మనం దమ్ పెట్టుకోవాలి దీనికి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత దీన్ని లేయర్లుగా వేసుకోవాలి. కొంచెం నేను వెడల్పు తక్కువగా ఉన్న గిన్నె పెట్టానండి. వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకున్నామంటే మనకి ఇలాంటి బిర్యానీలకి చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవటానికి బావుంటుంది. ఇప్పుడు ఇది కూర అయిపోయింది కదా! దీన్ని కొంచెం తీసేద్దాం ముందు. కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే లేయర్ లాగా వేసుకోవటానికి ఉంటుందనమాట. దీన్ని కొంచెం తీసేసి ప్లేట్‌లో పక్కన పెట్టేసుకొని, ఇది అడుగున ఉన్నదాన్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ పక్కన పెట్టేసి ఉంచుకున్నాం గదా! ఆ రైస్‌ని వేసుకోవాలి. వాటర్ అంతా తీసేస్తూ ఈ రైస్‌ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టు వేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో? ఇంకా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఉడుకుతాయి. ఇలా సగం రైస్‌ని ఇందులో వేసేసుకొని, మిగిలిన సగం కూర పక్కన పెట్టేసుకున్నాం గదా! ఆ కూరని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేద్దాం. ఇలా చేస్తే అండి ఈక్వల్‌గా రైస్ అంతటికి పట్టి కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ ఉంది గదా! ఆ రైస్‌ని దీని మీద స్ప్రెడ్ చేద్దాం. ఇది కూడా ఒక లేయర్ లాగా వచ్చేటట్టు చక్కగా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నట్టు వేసేసి దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇది ఆవిరి పోకుండా ఉండటానికి దీని మీద ఒక మూత పెట్టుకోవాలి గట్టిది. ఈలోపు దీంట్లో మనం ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం గదా! కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉన్నాయి గదా! అవి, జీడిపప్పు, ఆ తర్వాత మనం సాఫ్రాన్ అంటే ఈ కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాం కదా! దాన్ని వాటర్ కూడా వేసామంటే భలే కలర్ వస్తుంది. చాలా బావుంటుంది ఈ కలర్ గూడా. ఈ మిగిలిన నీళ్ళన్నీ కూడా పోసేద్దాం ఇందులోని. పోసేసి ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టుకోవాలండి. అంటే దీన్ని ఆవిరి బయటికి పోకుండా ఒక మూత పెట్టేసుకోవాలి గట్టిగా. అందుకని ముందు టిష్యూస్ ఏస్తే పైకి ఆవిరి రాకుండా ఉంటుందనమాట. లేదంటే ఒక మూత పెట్టి దాని చుట్టూతా గోధుమ పిండి పెట్టి కవర్ చేస్తారు. అలా అయినా సరే లేదంటే సింపుల్‌గా చేసుకోవాలంటే ఈ మూత టైట్‌గానే ఉంది. అందుకని కొంచెం ఈ టిష్యూస్ పెట్టి దాన్ని కవర్ చేశానన్నమాట. ఇప్పుడు పెనం పెట్టేసి హైలో పెట్టాలి ముందు. ఈ గిన్నె పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఏమో హైలో, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఏమో సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మనకి దమ్ బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ హైలో, 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దామా? టిష్యూస్ తీసి చూస్తే కలర్‌ఫుల్ బిర్యానీ రెడీ.
అబ్బా! ఎంత బావుందో కదా! చూడగానే నోరూరేట్లు. దీనిపైన ఒక 2 స్పూన్లు నెయ్యి గనక స్ప్రెడ్ చేశామంటే ఇంకెందుకు చెప్పండి దీని టేస్టు అత్యద్భుతం, అమోఘం. అంటే అతిశయోక్తా? కాదు. మీరు గూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు ఎంత బావుందో ఈ రెసిపీ అని. ముక్క గూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏం అవసరం ఉండదండి. ఇందులో మంచి ఇంగ్రీడియెంట్స్ అన్నీ పడ్డాయి కదా! అందుకని అలాగే తినేయొచ్చు దీన్ని. కాపోతే కావాలనుకున్న వాళ్ళు కొంచెం రైతాతో కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ ట్రెడిషనల్ ఫుడ్‌ని ట్రెడిషనల్‌గా తినాలి అనుకుంటే చక్కగా అరిటాకు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి అందులో వడ్డించేసుకొని దీనిలో రౌండ్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఇంకా చెప్పేదేముంది పండగే పండగ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.